వెంకీ వస్తుందంటావా? రాకపోతే నేనేం చేయాలి? రాకపోతే ఆర్డర్ పార్సల్ చేయించుకోండి సార్. అబ్బా అది కాదే, లెటర్ అమ్మాయి రాగానే ఇచ్చానా వెళ్లే ముందు ఇవ్వనా? రాగాన్ని చింపి చేతిలో పెట్టడానికి ఇదేనా సినిమా టికెటా? లెటర్ వెళ్ళే ముందు కొంచెం రొమాంటిక్గా ఇవ్వండి సార్. సార్ ఏం తెమ్మంటారు? ఓకే ఓకే. వెంకీ వెంకీ వచ్చింది. వెంకీ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడు. ఓ హాయ్. మీరేంటి చెవిలో ఎప్పుడు బ్లూటూత్ పెట్టుకొని ఉంటారు? అది నాకు విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, నా చెవిలో బ్లూటూత్ అలాగే. మీ మాటలు భలే ఉంటాయి. యు హ్యావ్ అ జేనీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ. ఓ కొత్త స్నేహాన్ని. కొత్తే ఉంది, మనం కలుసుకోవడం ఇది 4వ సారి. కరెక్టే, కానీ నేను కన్ఫెషన్ చేయాలి. యువర్ ఫ్రెండ్స్, ఇది చర్చ్ కాదు, నేనే ఫాదర్ని కాదు. కానీ నువ్వు నా ప్రార్థన మాత్రం వినాలి. మన స్నేహాన్ని కొన్ని అబద్ధాలపై నిలబెట్టాను. ఇంట్రెస్టింగ్, గో ఆన్. నేను ఒక సర్వసాధారణమైన మనిషిని. మొహమ్మద్ రఫీ అంటే సింగర్ అని తెలుసు, కానీ ఆయన పాటలు నాకు తెలియదు. పెయింటర్ రవివర్మ అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రికమెండేషన్ అనుకునేవాడిని. ట్రావెలింగ్ అంటే పిఏకి చెప్పి టికెట్లు బుక్ చేయడం తప్ప పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. ఎందుకు? బికాస్ ఐ లైక్ యూ. సార్ మినపట్టేనా? ఉదయ్ గారు, మీకు ఎలా చెప్పాలో. జస్ట్ ఇడ్లీ. ఏమొద్దు, జస్ట్ ఇడ్లీ. ఇడ్లీ? ఇడ్లీ IDLY. ఐ డు లవ్ యూ. ఐ డు లవ్ యూ. ఓ ఉదయ్ గారు, మీకు ఎలా చెప్పాలో, 5 ఏళ్ల క్రితం నేను సమ్మర్కి ఊరు వెళ్ళాను. ఇడ్లీ బాగుంటుందండి, మా స్పెషాలిటీ. ఓ గుంటూరా బాబాయ్? గుంటూరా బాబాయ్? వైజాగ్ అమ్మమ్మ. ఓ నేనే నీకు విషయం చెప్పాలి. నిన్ను కలిసినప్పటి నుంచి 3 పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ప్రతి పెళ్లిలోనూ ఒకటే ఆలోచన తెలుసా? నన్ను ఎలా పెళ్లి చేసుకుందావా అనా? అసలెందుకు? శిరీష ఉండగా ఈ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కూతుర్ని చేసుకుందామని ఎలా డిసైడ్ చేసుకున్నాడా అని. ఎలా డిసైడ్ చేసుకున్నాడో తెలుసా? వాడు శిరీషని చూడలేదు కాబట్టి. కానీ నేను శిరీషని చూశాను. నిజం సిరి, నీతో సంధి జరిగినప్పటి నుంచి కచ్చట తపలని గజ్జడ దెబ్బలైపోయి. అందుకే ఇంకెవరిని చూడలేకపోతున్నా. ఇంకెవరిని చూడలేకపోతున్నా. ఏంటి అలా చూస్తున్నారు? నీ మొహానికి ఏదో అంటుకుంది. పోయిందా ఇప్పుడు? నీ మొహానికి అందం అంటుకుంది. సార్ అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా? ఓ అందం తుడుచుకుంటే పోదు కదూ. అందం తుడుచుకుంటే పోదు కదూ. అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా? అందం అంటే అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా చెప్పండి సార్. అందం అంటే సార్ అల్లం పచ్చడైనా కొబ్బరి పచ్చడైనా? అందం అంటే సార్ అల్లం పచ్చడి కవర్ పచ్చడి చెప్పండి సార్. అందం అంటే చక్కటి కళ్ళు, ముక్కు, పెదాలు. అంటే బయటకు కనిపించేదేనా అందం? బయటికి కనిపించేదేనా అందం? ఎనీబడి ఎనీబడి బయటికి కనిపించేదేనా అందం? లేదు, బయటికి కనిపించని మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి నాకు నమ్మకం. ఏంటో ఐమ్ సారీ ఉదయ్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. వైజాగ్లో అల్లం పచ్చడా కవర్ పచ్చడా? నీ కాలు పట్టుకుంటా, నాకేం చెప్పొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటా, నాకేం చెప్పదు. కాదు ఉదయ్, మిమ్మల్ని ఇలా వెయిట్ చేయించడం నాకు చాలా బాధగా ఉంది. ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ దిస్. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. నీ కళ్ళుంటాయే, ఎంత బాగుంటాయి తెలుసా? చేప పిల్లల్లాగా. మీ కళ్ళు బాగానే ఉంటాయి. నావా?
ఒకటి కొరమీన్లో ఉంటే రెండోది బొమ్మిడేలో ఉంటుంది. కానీ నీ రెండు కళ్ళు చూస్తుంటే కానీ నీ రెండు కళ్ళు చూస్తుంటే సార్ కొబ్బరి పచ్చడి వేయమంటారా అల్లం పచ్చడి వేయమంటారా? ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటా. నీకేమైనా అభ్యంతరమా? ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటా. నీకేనా అభ్యంతరమా? వాట్? సారీ, నీ పచ్చడి మొహం తాళి పెట్టా. సారీ. నో ఇట్స్ ఓకే. నేను 9ంటికి ఒక ఫ్రెండ్ని కలవాలి, చాలా ఇంపార్టెంట్. పోనీ రేపు కలుద్దాం. కుదరదు, ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తున్నారు. ఎక్వేరియం నేనే చూసుకోవాలి. బాయ్. 7:30కు వెంకటేశ్వరరావు నన్ను రమ్మన్నారు. ఈ అమ్మాయి ఏమో ఇంత ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్. లెటర్ మర్చిపోయారు సార్. సిరి 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 నీతో చెప్పలేని మాటలన్నీ ఈ లెటర్లో రాయించి రాసి సంతకం పెట్టాను.